Welcome to online classes, Padmavati Junior College. My name is P. Simhachalam, Bachelor in Physics. So, ఈరోజు తెలుగు మీడియం తెలుసుకుందాం. తెలుగు మీడియంలో చెప్తాం ఈరోజు. సో ఈరోజు మనము లాస్ట్ క్లాస్లో విద్యుత్ డైపోల్, విద్యుత్ ద్విధ్రువం, ద్విధ్రువ భ్రామకం, అదేవిధంగా ఒక ఏకరీతి విద్యుత్ క్షేత్రంలో ఒక విద్యుత్ ద్విధ్రువాన్ని ఉంచినట్లయితే దానిపై ఏర్పడే బలయుతం భ్రామకానికి సమీకరణాన్ని గత క్లాస్లో మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనము ఈ క్లాస్లో తెలుసుకునేది ఏంటంటే, అదేవిధంగా మనకి విద్యుత్ క్షేత్ర తీవ్రత ఆ డెఫినేషన్స్ గురించి కూడా లాస్ట్ క్లాస్లో మనం తెలుసుకున్నాం. మళ్ళీ ఒకసారి డిస్కస్ చేస్తూ దానిలోకి వెళ్దాం. సో విద్యుత్ క్షేత్ర తీవ్రత అంటే ఏమని చెప్పాము? విద్యుత్ క్షేత్ర తీవ్రత అంటే ఒక ఏదైనా ఒక విద్యుత్ క్షేత్రంలో ఒక ఆవేశం పైన బలం అనేది పనిచేసినట్లయితే దాన్ని మనం ఏమంటున్నామంటే విద్యుత్ క్షేత్ర తీవ్రత అని చెప్పేసి అంటున్నాం. దాన్ని మనం ఏమంటున్నాము? విద్యుత్ క్షేత్ర తీవ్రత అని చెప్పేసి అంటున్నాము. అయితే ఇక్కడ మనము ఇప్పుడు చేసేది ఏంటంటే, ఒక విద్యుత్ ద్విధ్రువం యొక్క అక్షీరేఖపై ఏర్పడేటటువంటి విద్యుత్ క్షేత్ర తీవ్రతకు సమీకరణాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాము. అదేవిధంగా విద్యుత్ ద్విధ్రువం యొక్క మధ్యలంబ రేఖపై ఏర్పడే విద్యుత్ క్షేత్ర తీవ్రతకు సమీకరణాన్ని రాబెడతామంటున్నాము. సో ఫస్ట్ వన్ మనం ఏం చూసుకున్నట్టే, విద్యుత్ ద్విధ్రువం విద్యుత్ ద్విధ్రువం యొక్క అక్షీయ రేఖపై ఏర్పడే విద్యుత్ క్షేత్ర తీవ్రత. ఓకే, సో విద్యుత్ ద్విధ్రువం యొక్క అక్షీయ రేఖపై ఏర్పడే విద్యుత్ క్షేత్ర తీవ్రతకు సమీకరణాన్ని ఇప్పుడు మనము క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, మనము అసలు అక్షీయ రేఖ అంటే ఏంటి? సో అక్షీయ రేఖ అంటే అర్థం ఏంటంటే, ఏవైనా రెండు ఆవేశాలని కలుపుకుంటూ పోయేటటువంటి ఒక రేఖని మనం అక్షీయ రేఖ అని చెప్పేసి అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక పాయింట్ తీసుకుందాం. ఈ పాయింట్ వద్ద దిస్ ఈజ్ ఏ అని చెప్పేసి తీసుకుందాం. ఇక్కడ ఒక -q అనేటటువంటి ఛార్జ్ తీసుకుందాం. -q అనేటటువంటి ఒక ఆవేశాన్ని తీసుకుందాం. ఈ ఆవేశాన్ని కొద్దిగా దూరంలో ఇక్కడ మనము B అనేటటువంటి ప్లేస్ లో +q అనేటటువంటి ఒక ఆవేశాన్ని తీసుకుందాం. +q అనేటటువంటి ఒక ఆవేశాన్ని తీసుకుందాం. సో ఈ రెండు ఆవేశాలను కలిపే ఈ రేఖనే మనం ఏమంటున్నాము? అక్షీయ రేఖ. అంటే ఈ రెండు ఆవేశాలను కలుపుకుంటూ పోయేటటువంటి ఈ రేఖనే మనం ఏమంటున్నాము? అక్షీయ రేఖ. ఓకే, సో ఇప్పుడు ఈ అక్షీయ రేఖ యొక్క పై ఏర్పడేటటువంటి విద్యుత్ క్షేత్ర తీవ్రతని మనం సమ్ పాయింట్ P అని చెప్పేసి తీసుకుందాం. ఈ పాయింట్ P అనేటటువంటి బిందువు వద్ద మనము విద్యుత్ క్షేత్ర తీవ్రతని కలుపుకోవాలి. అర్థమైందమ్మా? సో అక్షీయ రేఖ అంటే ఏంటి? ఏవైనా రెండు ఆవేశాలను కలుపుకుంటూ పోయేటటువంటి ఒక రేఖను మనము అక్షీయ రేఖ అంటున్నాము. ఇక్కడ విద్యుత్ ద్విధ్రువం కాబట్టి రెండు సమాన పరిమాణం కలిగి వ్యతిరేక ఆవేశాలను ఒక అమరికగా చేసినట్లయితే దాన్ని విద్యుత్ ద్విధ్రువం అంటున్నాము. ఈ రెండు ఆవేశాలను కలుపుకుంటూ పోయే రేఖని మనం ఇక్కడ ఏమంటున్నామంటే అక్షీయ రేఖ అని అంటున్నాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏబి అనేది విద్యుత్ ద్విధ్రువం అంటే ఇక్కడ పాయింట్ O అని చెప్పేసి తీసుకుందాం. సో దిస్ ఈజ్ ఏ డిస్టెన్స్, దిస్ ఈజ్ డిస్టెన్స్ ఏ, టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 2a, టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 2a. సో ఇప్పుడు O నుంచి అంటే విద్యుత్ ద్విధ్రువం యొక్క మధ్య బిందువు నుండి స్మాల్ దూరంలో ఉండేటటువంటి P అనే బిందువు వద్ద ఏర్పడే విద్యుత్ క్షేత్ర తీవ్రతను మనం ఇప్పుడు కనుక్కోవాలి. కాబట్టి సో ఇప్పుడు దాన్ని మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి
జనరల్ గా ఏంటి, ఒక ఆవేశం ఉందంటే ఆ ఆవేశం చుట్టూ ఏం ఏర్పడుతుంది, విద్యుత్ క్షేత్రం అనేది ఏర్పడుతుంది. సో దీనికి పై పనిచేసే బలాన్ని విద్యుత్ క్షేత్ర తీవ్రత అని చెప్పేసి అంటున్నాం. సో అకార్డింగ్ టు కూలంబ్స్ లో ఏంటంటే మనకి ప్లస్ క్యూ ఆవేశం వల్ల కొంత బలం అనేది ఇక్కడ పనిచేస్తుంది, అదేవిధంగా మైనస్ క్యూ ఆవేశం వల్ల కొంత బలం అనేది పనిచేస్తుంది. ఈ బలం అనేది ప్రమాణ ఆవేశంపై పనిచేయడం వల్ల ఏర్పడేటటువంటి దాన్ని మనం ఏమంటున్నాము, విద్యుత్ క్షేత్ర తీవ్రత అని చెప్పేసి అంటున్నాం. కాబట్టి ఫస్ట్ ఎప్పుడు కూడా విద్యుత్ ద్విధ్రువం అనేది మైనస్ నుంచి ధనావేశం వైపు దానికి దిశ అనేది ఉంటుందండి. సో ఇప్పుడు మొట్టమొదటి మనము ఫస్ట్ ఏం తీసుకుందామంటే ప్లస్ క్యూ ఆవేశం వల్ల ఏర్పడే విద్యుత్ క్షేత్ర తీవ్రత. విద్యుత్ క్షేత్ర తీవ్రత E is equals to ప్లస్ క్యూ ఆవేశం వల్ల ఏర్పడే, అంటే ప్లస్ క్యూ ఆవేశం వల్ల బిందువు P వద్ద ఏర్పడే విద్యుత్ క్షేత్ర తీవ్రతకు సమీకరణం. అకార్డింగ్ టు మనకి ఆల్రెడీ ఒక క్లాస్ లో డిస్కస్ చేసిన విద్యుత్ క్షేత్ర తీవ్ర సమీకరణం ఏంటి, బిందు ఆవేశం వల్ల ఏర్పడే విద్యుత్ క్షేత్ర తీవ్ర సమీకరణం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో నేను చెప్పాను. 1/4πε0 Q బై, ఇక్కడ మనకి దూరం ఏంటి, O నుంచి ఇక్కడ బి ప్లస్ క్యూ ఆవేశం కాబట్టి బీపీ స్కేర్, ఏంటంటే దూరము వర్గం దూరం స్కేర్ వస్తుంది అక్కడ. యాక్చువల్లీ ఇక్కడ మనకి ఏం తెలియదు కాబట్టి బీపీ స్కేర్ అని రాద్దాం. సో బీపీ స్కేర్ అర్థమవుతుందండి. 1/4πε0 Q బై బీపీ స్కేర్. ఇక్కడ మనకి బీపీ వాల్యూ కావాలి అంటే ఏం తీసుకుంటున్నాం, ఓపీ మైనస్ ఓబీ, అంటే టోటల్ ఓపీ వాల్యూ నుండి ఓబీ వాల్యూ అనేది తీసివేసినట్లయితే మనకి బీపీ వాల్యూ వస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ నేను ఏమని రాస్తున్నానంటే బీపీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాసుకోవచ్చు, ఓపీ మైనస్ ఓబీ, ఓపీ మైనస్ ఓబీ. సో దేర్ ఫోర్ దిస్ ఈజ్ E1 అని చెప్పేసి తీసుకుందాం, రైట్. సో ఇప్పుడు దేర్ ఫోర్ E1 ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు, 1/4πε0 Q బై బీపీ ప్లస్ అని తీసుకోవచ్చు, ఓపీ మైనస్ ఓబీ హోల్ స్క్వేర్, ఓపీ మైనస్ ఓబీ హోల్ స్క్వేర్. హియర్ ఓపీ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, ఓపీ ఈజ్ ఈక్వల్ ఏమని తీసుకోవచ్చు, ఓ నుండి పీకి మధ్య దూరం ఏమని చెప్పాను, ఆర్. ఓ నుండి బీకి మధ్య దూరం ఏంటి, స్మాల్ ఏ. కాబట్టి ఏమని తీసుకోవచ్చు, E1 ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 Q బై R మైనస్ A హోల్ స్క్వేర్. దిస్ ఇస్ ఈక్వేషన్ 1. దిస్ ఇస్ ఈక్వేషన్ 1. సో ఇప్పుడు రెండోది ఏంటంటే మైనస్ క్యూ ఆవేశం వల్ల ఏర్పడే విద్యుత్ క్షేత్ర తీవ్రత. విద్యుత్ క్షేత్ర తీవ్రత మీరు ఇది చెప్పొచ్చు, E2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు, మైనస్ క్యూ అనేది ఇక్కడ ఉంది, మైనస్ క్యూ ఆవేశం వల్ల బిందువు P వద్ద ఏర్పడే విద్యుత్ క్షేత్ర తీవ్రతకు సమీకరణం. సో ఏమని రాయొచ్చు, 1/4πε0 Q బై AP స్క్వేర్ అని రాయొచ్చు. ఏ నుంచి P కదా, ఏ వద్ద మైనస్ క్యూ ఉంది, P బిందువు వద్ద మనం కనుక్కోవాలి కాబట్టి AP స్క్వేర్ అవుతుంది. సో ఏపీ వాల్యూ కావాలంటే ఏం తీసుకోవచ్చు, ఓపీ ప్లస్ ఓఏ. మొత్తం టోటల్ వాల్యూ కావాలంటే ఓ నుంచి P దూరము ప్లస్ ఓ నుంచి ఏ దూరము. కాబట్టి ఏపీ ఈజ్ ఈక్వల్స్ ఇక్కడ ఏమని రాయొచ్చు, ఓపీ ప్లస్ ఓఏ. సో దేర్ ఫోర్ E2 ఈజ్ ఈక్వల్స్ ఏమని రాయొచ్చు, 1/4πε0 Q బై ఓపీ ప్లస్ ఓఏ హోల్ స్క్వేర్, ఓపీ ప్లస్ ఓఏ హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఓపీ ఈజ్ ఈక్వల్స్ ఏమని మనకు తెలుసు, E2 ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 Q బై ఓపీ ఈజ్ ఈక్వల్స్ ఏం తెలుస్తానా, ఆర్. ఓబీ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఏ, ఆర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్. దిస్ ఇస్ ఈక్వేషన్ 2. దిస్ ఇస్ ఈక్వేషన్ 2. సో ఇప్పుడు మనకేం కావాలంటే ప్లస్ క్యూ ఆవేశం వల్ల తెలుసుకున్నాము, మైనస్ క్యూ వల్ల తెలుసుకున్నాము. సో ఇప్పుడు మనకేం కావాలంటే ప్లస్ క్యూ మైనస్ క్యూ టోటల్ విద్యుత్ ద్విధ్రువం వల్ల ఏర్పడేటటువంటి అక్షీరేఖపై ఏర్పడి ఏదైనా ఒక బిందువు వద్ద ఫలిత విద్యుత్ క్షేత్ర తీవ్రత కావాలి. కాబట్టి నేను ఇక్కడ ఏమని రాస్తున్నానంటే ఫలిత విద్యుత్ క్షేత్ర తీవ్రత, ఫలిత
విద్యుత్ క్షేత్ర తీవ్రత ఈజ్ ఈక్వల్స్ టు E1 ప్లస్ E2. E1 వాల్యూ మనకేమో తెలుసు, ఈజ్ ఈక్వల్స్ E1 వాల్యూ మనకేమో తెలుసు 1/4πε0. ఇక్కడ చూడండి మైనస్ క్యూ వల్ల కాబట్టి మైనస్ వస్తుంది, వాల్యూస్ అన్నింటికి కూడా మైనస్ వస్తుంది, మైనస్ క్యూ వల్ల కదా. ఇక్కడ ప్లస్ క్యూ వల్ల కాబట్టి ప్లస్ వేస్తే మనకి మైనస్ క్యూ వల్ల మైనస్ వస్తుంది. ఇక్కడ E1 వాల్యూ ఇప్పుడు ఏమో తీసుకోవచ్చు 1/4πε0 Q బై R మైనస్ A హోల్ స్క్వేర్. ఇక్కడ ప్లస్ ఉంది, E2 వాల్యూ -1/4πε0 Q by R plus A square. So minus into plus minus. So therefore 1/4πε0 Q by R plus A whole square అని చెప్పి తీసుకోండి, R plus A whole square. సో ఇప్పుడు ఇక్కడ Q by 4πε0 అనేది ఏం తీసుకోవచ్చు, కామన్ గా ఉంది కాబట్టి కామన్ టర్మ్ గా తీసుకోవచ్చు. therefore E is equals to Q by 4πε0 1/R minus A whole square by 1/R plus A whole square. R plus A whole square. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ LCM ఏం తీసుకొచ్చినానా, Q by 4πε0. ఇక్కడ LCM ఏం తీసుకోవచ్చు అంటే R minus A square into R plus A square. సో R minus A square క్యాన్సిలేషన్ అయితే ఏమొస్తుంది, R plus A whole square మైనస్ R plus A క్యాన్సిలేషన్ అయితే ఏమవుతుంది, R minus A whole square. ఓకే, సో ఇప్పుడు ఇది ఎట్లా ఉందంటే A plus B whole square ఫార్ములా లోపల ఉంది, A minus B whole square ఫార్ములా ఉంది. సో ఇక్కడ మనకు తెలుసు A plus B whole square ఫార్ములా ఏంటి, A square minus A square plus B square plus 2AB. A minus B whole square ఫార్ములా ఏంటి, A square minus B square plus B square minus 2AB. సో ఇంకొక ఫార్ములా ఉంది ఏంటంటే అది A minus B whole square into A plus B whole square is equal to ఏమన్నా అయితే A square minus B square whole square. ఇవి ఫార్ములాస్ అండి, అర్థమైందా. అక్కడ టర్మ్స్ అన్ని చూడండి, A plus B whole square రూపంలో ఉంటుంది, A minus B whole square రూపంలో ఇంకోటి ఉంది. ఒకటి A minus B whole square into A plus B whole square మనం ఏమో రాసుకోవచ్చు, A square minus B square whole square రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారంగా మనం దాన్ని ఓపెన్ చేస్తాం. ఓకే, నా Q by 4πε0 ఇక్కడ R square plus A square plus 2RA minus R square plus B square వస్తుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ A square ఇక్కడ మైనస్ వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2RA బై దీన్ని ఏమని రాయొచ్చు అన్న, R square minus A square whole square అని రాయొచ్చు. సో ఇక్కడ చూడండి కొన్ని టర్మ్స్ క్యాన్సిలేషన్ అవుతాయి, R square క్యాన్సిలేషన్ అవుతుంది, A square క్యాన్సిలేషన్ అవుతుంది, ఎందుకంటే పాజిటివ్ నెగటివ్ టర్మ్స్ కాబట్టి. సో therefore ఏమని రాయొచ్చు, Q by 4πε0 into 2 into 2RA by R square minus A square whole square అని రాయొచ్చు. అయితే మనకు ఫార్ములా ఉంది, విద్యుత్ ద్విధ్రువ భ్రామకానికి ఫార్ములా ఏంటి, విద్యుత్ ద్విధ్రువ భ్రామకానికి లాస్ట్ క్లాస్ లో చెప్పాను, విద్యుత్ ద్విధ్రువ భ్రామకానికి ఫార్ములా P is equals to Q into 2A. ఇక్కడ చూడండి Q ఉంది, 2A ఉంది, 2 into A, ఇక్కడ 2R విడిచిపెట్టండి ఇలాగా, 2 into A, Q into 2A is equal to ఏమని రాయొచ్చు, P. సో therefore ఇప్పుడు దీని ప్లస్ నేను ఏమని రాస్తున్నానంటే 2PR, ఎందుకంటే Q into 2A is equals to P. ఇక్కడ 2 ఉంటుంది, R ఉంటుంది, కాబట్టి 2PR by ఏమని తీసుకోవచ్చు 4πε0 R square minus A square whole square. ఇది మనకి ఈ P అనేటటువంటి బిందువు వద్ద ఏర్పడేటటువంటి ఫలిత విద్యుత్ క్షేత్ర తీవ్రతకు సమీకరణం. అయితే ఇక్కడ కండిషన్ ఉంది ఏంటంటే అది ఇక్కడ చూడండి, కండిషన్ ఏంటంటే ఇక్కడ R is very greater than A. అంటే R వాల్యూ ఏ వాల్యూ అనేది R తో పోలిస్తే తక్కువగా ఉన్నట్టుగా అయితే సో మనం ఏం తీసుకుంటామంటే ఏ వాల్యూ A ఈక్వల్స్ టు 0 ఆర్ A is equals to ఏ వాల్యూ మనం విస్మరించవచ్చు అని అంటాం, నెగ్లిజిబుల్. ఓకే, సో దేర్ఫోర్ ఇక్కడ ఏమో
ఏమవుతుంది, ఏ వాల్యూ ఏ ప్లస్ 0 తీసుకున్నాం అనుకోండి, ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 2pr బై 4 పై ఎప్సిలాన్ నాట్ r టు ది పవర్ ఆఫ్ 4 వస్తుంది. ఈ r కి ఈ 4 కి క్యాన్సిల్ అయితే e ఈజ్ ఈక్వల్స్ టు 2p బై 4 పై ఎప్సిలాన్ నాట్ r క్యూబ్ వస్తుంది. 4 పై ఎప్సిలాన్ నాట్ r క్యూబ్. ఇది ఫలిత విద్యుత్ క్షేత్ర తీవ్రత. విద్యుత్ ద్విధ్రువం యొక్క అక్షీయ రేఖపై ఏర్పడేటటువంటి ఫలిత విద్యుత్ క్షేత్ర తీవ్రత సమీకరణం అనేది ఈజ్ ఈక్వల్ 2p బై 4 పై ఎప్సిలాన్ నాట్ r క్యూబ్. ఓకే, సో ఇదేంటిది విద్యుత్ ద్విధ్రువం యొక్క అక్షీయ రేఖపై ఏర్పడే ఫలిత విద్యుత్ క్షేత్ర తీవ్రతకు సమీకరణం. సో నెక్స్ట్ వన్ ఏంటంటే విద్యుత్ ద్విధ్రువం యొక్క మధ్యలంబ రేఖపై ఏర్పడే విద్యుత్ క్షేత్ర తీవ్రతకు మనము నెక్స్ట్ క్లాస్ లో ఇప్పుడు ఈ క్లాస్ లో చూద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్. ఓకేనమ్మా, అక్షీయ రేఖపై కాన్సెప్ట్ కానీ క్లియర్ గా మీకు అర్థమైతే మధ్యలంబ రేఖపై ఏర్పడేటువంటి విద్యుత్ క్షేత్ర తీవ్రత కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ మధ్యలంబ రేఖ అంటే ఏంటి? ఇందాక విద్యుత్ ద్విధ్రువం యొక్క ఆవేశాలను కలుపుకుంటూ పోయే రేఖను ఏమన్నాము? అక్షీయ రేఖ అని అన్నాము. సో ఇప్పుడు విద్యుత్ ద్విధ్రువం యొక్క మధ్య బిందువు గుండా పోయేటటువంటి రేఖని మనం ఏమంటున్నాము? మధ్యలంబ రేఖ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకోండి, ఇది ఒక విద్యుత్ ద్విధ్రువం. సో ఇక్కడ మనకి మైనస్ క్యూ తీసుకుందాం, ఇక్కడ మనకి ప్లస్ క్యూ తీసుకుందాం. సో ఇది మధ్య బిందువు ఓ, దీని డిస్టెన్స్ ఏ, దీని డిస్టెన్స్ వచ్చేసి ఏ. సో ఈ మధ్య బిందువు ఓ, ఈ మధ్య బిందువు గుండా పోయేటటువంటి రేఖను మనం ఏమంటున్నామంటే మధ్యలంబ రేఖ అని చెప్పేసి అంటున్నాం. ఏమంటున్నాము? మధ్యలంబ రేఖ. ఈ రేఖను మనం ఏమంటున్నాము? మధ్యలంబ రేఖ. సో ఈ మధ్యలంబ రేఖపై పి అనే పాయింట్ తీసుకుందాం. ఈ పాయింట్ పి వద్ద ఏర్పడే విద్యుత్ క్షేత్ర తీవ్రతను కనుక్కోవాలి. సో దీని నుంచి ఇది ఒక పర్పెండిక్యులర్ లైన్ అనేది డ్రా చేద్దాం. సో అట్ ద సేమ్ టైం సో దిస్ ఈజ్ E1, దిస్ ఈజ్ E2. సో ఇది ఫలిత సదిశ. దిస్ ఈజ్ 2θ రిజల్టెంట్ వెక్టార్. ఓకేనండి. సో ఇవన్నీ కూడా మన కన్వీనియన్స్ లైన్స్ ఇవి. సో ఈ P అనేటటువంటి దీన్ని మధ్యలంబ రేఖ అని అంటున్నాము. సో ఈ మధ్యలంబ రేఖ అనేది మనకి ఇది స్మాల్ ఆర్ ఓ నుంచి స్మాల్ ఆర్ డిస్టెన్స్ మరి ఎక్కడ కూడా ఏమంటే ఓ నుంచి పీకి మధ్య దూరం ఏమని తీసుకుంటాం? స్మాల్ ఆర్ అని తీసుకుంటాం. స్మాల్ ఆర్ దూరంలో పి అనే బిందువు వద్ద ఏర్పడేటటువంటి విద్యుత్ క్షేత్ర తీవ్రత మనం కనుక్కోవాలి. సో విద్యుత్ ద్విధ్రువం మధ్య బిందువు గుండా పోతే దాన్ని మధ్యలంబ రేఖ అని అంటున్నాం. ఈ మధ్యలంబ రేఖ పైన ఓ నుంచి స్మాల్ ఆర్ దూరంలో పి బిందువు వద్ద ఏర్పడేటటువంటి విద్యుత్ క్షేత్ర తీవ్రతను మనం ఇక్కడ కనుక్కోవాలి. సో దానికి మనం ఏం చేస్తున్నామంటే రెండు లైన్స్ డ్రా చేసాము. ఇక్కడ E1 అనేటటువంటి లైన్ ఇలా మనం పొడిగించినట్టుగా అయితే ఇక్కడ మనకి ఒక సదిశల సమాంతర చతుర్భుజం అనేది ఏర్పడుతుంది. సో దాని నుంచి మనము ఫలిత విద్యుత్ క్షేత్రం E ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇది రిజల్టెంట్ వెక్టర్ E, ఫలిత సదిశ. ఇది E2, ఇది E1. ఈ రెండింటి వల్ల ఏర్పడే P బిందువు వద్ద ఏర్పడే ఫలిత సదిశ E వాల్యూ మనము కనుక్కోవాలి. సో కనుక్కోవాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఏ అని చెప్పేసి తీసుకుందాం, ఇది బి అని తీసుకుందాం. ఓఏపి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఓఏపి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఓబిపి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇక్కడ మనకి పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏంటి?
కర్ణము స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. సో ఇక్కడ కర్ణం ఇది కర్ణం వాల్యూ ఏమో తీసుకోవచ్చు, కర్ణము స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఏమో తీసుకోవచ్చు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ కదా. ఇక్కడ కర్ణం ఇస్ ఈక్వల్స్ టు ఏమో తీసుకోవచ్చు రూట్ ఓవర్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇక్కడ ఎందుకంటే కర్ణము స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో కర్ణము ఇస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది రూట్ ఓవర్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. దాని వాల్యూ రాస్తాం. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా అదే అవుతుంది ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఓకే, అంటే ఏపీ డిస్టెన్స్ దేంతో డినోట్ చేస్తాం ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. బీపీ డిస్టెన్స్ నేను తీసుకుందాం ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ తో డినోట్ చేస్తాం. సో ఇప్పుడు మనకి ఇంతకట్లాగా మళ్ళీ మైనస్ క్యూ ఆవేశం వల్ల ప్లస్ క్యూ ఆవేశం వల్ల ఏర్పడే విద్యుత్ క్షేత్ర తీవ్రతను కనుక్కుందాం. దాని తర్వాత ఫలిత విద్యుత్ క్షేత్ర తీవ్రతను కనుక్కుందాం. సో మొట్టమొదటి మనకి ప్లస్ క్యూ ఆవేశం వల్ల ఏర్పడే విద్యుత్ క్షేత్ర తీవ్రత ఇక్కడ ఏమో తీసుకోవచ్చు E1 is equals to 1 by 4 pi epsilon naught Q by BP square. ఇందాకట్లాగే సేమ్. సో BP square is equals to మనకి BP వాల్యూ ఏమని తెలుసు 1 by 4 pi epsilon naught BP is equal to ఏమని తెలుసు రూట్ ఓవర్ R square plus A square whole square. ఈ స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిలేషన్ అయిపోతే 1 by 4 pi epsilon naught Q by R square plus A square. So this is equation 1. కొంచెం స్పీడ్ గా వెళ్ళడం టైం అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఏంటంటే మైనస్ క్యూ ఆవేశం వల్ల సేమ్ మైనస్ క్యూ ఆవేశం వల్ల ఏర్పడే విద్యుత్ క్షేత్ర తీవ్రత E2 is equals to minus 1 by 4 pi epsilon naught Q by మైనస్ క్యూ నుంచి ఏంటి పీ బిందు వద్దకి ఏపీ స్క్వేర్. సో ఏపీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏమని తెలుసు మైనస్ 1 by 4 pi epsilon naught Q by ఇక్కడ ఏమని తీసుకోవచ్చు ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ రూట్ ఓవర్ హోల్ స్క్వేర్. స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిలేషన్ అయిపోతుంది. సో దేర్ఫోర్ మైనస్ 1 by 4 pi epsilon naught Q by ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో ఇక్కడ దిస్ ఈజ్ మైనస్ క్యూ ఆవేశం వల్ల ఏర్పడే విద్యుత్ క్షేత్ర తీవ్రత. సో ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తామంటే ఈ రెండు వాల్యూస్ ఉపయోగించి ఫలిత వాల్యూ కనుక్కోవాలి. ఫలిత వాల్యూ సమీకరణం ఏంటంటే ఒరిజినల్ గా E is equals to 2E1 cos θ అండి. 2E1 cos θ. ఈ 2E1 cos θ ఎలాగంటే మనకి ఇక్కడ సరిసల సమాంతర చతుర్భుజ సంకలన నియమం నుండి మనకు ఫార్ములా ఉంచోండి. అక్కడ R is equals to root over P square plus Q square plus 2PQ cos θ అని చెప్పేసి మనం ఫస్ట్ ఇయర్ లో స్టడీ చేస్తాం. సో అక్కడ PQ అనేవి రెండు సరిసలుగా సూచిస్తాము. ఇక్కడ E1 E2 అనేవి రెండు సరిసలు అయితే ఈ రెండు సరిసలు కలిపేటటువంటి సంకలన బిందువులు పోయి E అనేది ఫలిత సరిసను సూచిస్తుంది. సో దాని ఆధారంగా మనం ఏం తీసుకుంటామంటే E is equals to E1 square plus E2 square plus 2E1 E2 cos 2θ cos 2θ. సో ఇక్కడ యాక్చువల్ గా మనకి అక్కడ 2θ వాల్యూ తీసుకుంటున్నాం. ఇక్కడ cos θ కాబట్టి θ తీసుకోండి cos θ. సో ఇక్కడ E1 is equals to E2 కావున ఎందుకంటే రెండు కూడా సమాన పరిమాణం కాబట్టి E is equals to ఏమని రాసుకోవచ్చు E1 plus E2 తీసుకోవచ్చు E2 plus E1 తీసుకోవచ్చు. కాబట్టి 2E1 square plus 2E1 cos θ. సో ఇక్కడ 2E1 square అనేది ఇక్కడ చూడండి 2E1 square ఉంది. ఇక్కడ కూడా 2E1 square E2 square కాబట్టి cos square θ కాబట్టి ఇక్కడ E1 square వస్తుంది. ఇక్కడ 1 plus cos θ వస్తుంది 2E1 square. సో ఇక్కడ ఏమో తీసుకుంటామంటే 2E1 square 1 ప్లస్ ఇక్కడ దీన్ని ఏమన్నా అంటే cos square θ కదా. ఇక్కడ cos square θ ని 2 cos square θ మైనస్ 1. సో ఇక్కడ క్యాన్సిలేషన్ అయిపోతుంది. ఇక్కడ ఏమొస్తుందంటే రూట్ 4E1 square cos square θ వస్తుంది. 4E1 square cos square θ వస్తుంది. ఇక్కడ రూట్ ఎలిమినేట్ చేస్తే ఏమని తీసుకోవచ్చు 2E1 cos θ.
theta. This is resultant vector, ఫలిత సదిశ. కాబట్టి ఇది డైరెక్ట్ గా మనం వేస్తున్నాం. ఎగ్జామ్ లో కూడా డైరెక్ట్ గా వేసుకోవాలి. 2e1 cos theta. దాంతో చేస్తే టైం వేస్ట్ అవుతుంది. 2e1 cos theta. సో ఇప్పుడు e1 వాల్యూ తెలుసు, cos theta వాల్యూ తెలియదు. సో cos theta వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫ్రమ్ ది ఫిగర్ cos theta is equals to cos theta is equal to ఆసనభుజము బై కర్ణం. cos theta is equal to ఏమని తీసుకోవచ్చు? a by root over r square plus a square. cos square theta వాల్యూ e1 వాల్యూ తెలుసు. ఇప్పుడు ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేయండి. e is equals to 2 into e1 వాల్యూ ఏమని తెలుసు? 1 by 4 pi epsilon naught q by r square plus a square into cos theta వాల్యూ ఏమని తెలుసు? a by root over r square plus a square. r square plus a square. సో ఇప్పుడు ఈ రూట్ ఎలిమినేట్ చేస్తే ఇక్కడ ఏమని తీసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి 2 into q into a అంటే q into 2a is equals to మళ్ళీ ఏమని తెలుసు మనకి? q into 2a is equals to ఏమని తెలుసు? p విద్యుత్ ద్విధ్రువ భ్రామకం. సో దాని ప్లేస్ లో నేను ఏమని తీసుకుంటానంటే p by 4 pi epsilon naught. ఇక్కడ చూడండి ఇక్కడ స్క్వేర్ కి ఏమని తీసుకోవచ్చు? 1/2 అని రాయొచ్చు కదా. సో r square plus a square into r square plus a square whole power 1/2 అని రాస్తాను. whole power 1/2. ఇక్కడ ఏమీ లేదు, పవర్ 1 ఉన్నట్టుగా 1 plus 1/2 is equal to ఏమవుతుంది? is equals to p by 4 pi epsilon naught q by 4 pi epsilon naught r square plus a square. ఇక్కడ ఏమీ లేదు, పవర్ 1 ఉన్నట్టుగా 1 plus 1/2 is equals to 3/2. ఇది ఈ యొక్క p బిందువు వద్ద ఏర్పడే ఫలిత విద్యుత్ క్షేత్ర తీవ్రతకు సమీకరణం. ఫలిత విద్యుత్ క్షేత్ర తీవ్రతకు సమీకరణం. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా r తో కంపేర్ చేస్తే a విలువ అనేది చాలా చిన్నదైతే a is equals to ఏమవుతుంది? 0. therefore e is equals to p by 4 pi epsilon naught r square whole power 3/2. ఓకే, a వాల్యూ 0 కావాలి. therefore e is equals to p by 4 pi epsilon naught r cube. దీనికి క్యాన్సిలేషన్ అయిపోతే r cube వస్తుంది. ఇది ఫలిత బిందువు p వద్ద ఏర్పడేటటువంటి విద్యుత్ క్షేత్ర తీవ్రతకు సమీకరణం. విద్యుత్ ద్విధ్రువం యొక్క మధ్య లంబ రేఖపై ఏర్పడే బిందువు p వద్ద ఏర్పడే విద్యుత్ క్షేత్ర తీవ్రతకు సమీకరణం. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ లో గాస్ లా డిస్కస్ చేద్దాం. ఇక్కడతో మనకి 4 కాన్సెప్ట్స్ 4 క్వశ్చన్స్ అనేది దీంట్లో కంప్లీట్ అయ్యాయి. ఓకే, థ్యాంక్ యూ.